హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. ఈరోజు హెల్తీగా గారెలు అయితే చేసుకుందాం. దీనికి 2 గ్లాసులు మినపప్పును తీసుకొని 3 to 4 అవర్స్ అయితే నానపెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత వాటిని మొత్తం పొట్టు తీయకుండా కొంచెం పొట్టు అనేది మనం ఇలా తీసుకోవాలి. ఇక్కడ చూసారా, పూర్తిగా పొట్టు అనేది తీయకుండా కొంచెం పొట్టుగానే ఉంచాను. వీటిని గ్రైండర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా అయితే గారెలు వస్తాయి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా అయితే ఉంటాయి. ఇక్కడ చూసారా, పిండిని ఈ విధంగా అయితే మనం నీళ్ళు పోయకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిలో తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు తోటకూర ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నేను చేతి మీదే ఒత్తుకొని గారెలు అనేది వేసుకుంటాను కాబట్టి ఇక్కడ కొంచెం మజ్జిగ చుక్కని ఇలా చేతికి అప్లై చేసుకొని నూనెలో అయితే ఈ గారెలు అయితే వేస్తాను. ఇలా నూనె వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గారెలు అనేది వేసుకోవాలి. ఇలా మజ్జిగ చుక్క చేతికి రాసుకొని ఇలా గారెలు అయితే వేసుకుంటే గారెలకి మంచి రంగు అయితే వస్తుంది. ఇక్కడ చూసారా, నాకు కలర్ ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, చాలా సింపుల్గా హెల్తీగా ఈ తోటకూర గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.